నమస్తే అండి. సోనియా గాంధీ తెలంగాణలో ఖమ్మం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారని, అలాగే కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసి మరి ఆ సభకు సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి సోనియా గాంధీ ఖమ్మం నుండే ఎందుకు పోటీ చేస్తున్నారంటే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే అక్కడే కాంగ్రెస్ బలంగా ఉందని, మరి గత ఎన్నికల చరిత్రను కూడా పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే ఖమ్మం నుంచి పోటీ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అయితే 2014లో సోనియా గాంధీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్ళారు. మరి ఇప్పుడు కూడా ఆ సెంటిమెంట్ని, సోనియా గాంధీ బ్రాండ్ని లోక్సభ ఎన్నికల్లో బలంగా ఉపయోగించుకోనున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా విజయం సాధించవచ్చని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. మరి అయితే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 109 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 45 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సోనియా గాంధీ పోటీ చేయడం ద్వారా ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మూడ్ తీసుకురావచ్చని, దాంతో ముస్లిం ఇతర సెక్యులర్ శక్తులను చీలకుండా కాంగ్రెస్ వైపు మొగ్గేట్లు చేయవచ్చని, తద్వారా రెండు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలిచి కేంద్రంలో బీజేపీతర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే లీడ్ చేయగల స్థాయిలో లోక్సభ స్థానాలను సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు. దక్షిణాదిన సోనియా గాంధీ పోటీ చేయడం ఇది రెండోసారి. 1999లో కర్ణాటకలోని బళ్ళారి నుంచి సోనియా గాంధీ బీజేపీ నేత సుష్మా స్వరాజ్పై పోటీ చేసి విజయం సాధించారు. మళ్ళీ ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత దక్షిణాదిలో భాగమైన ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. మరి గతంలో ఇందిరాగాంధీ కూడా కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి పోటీ చేశారు. 1978లో కర్ణాటకలోని చిక్మగళూరు, అలాగే 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలోని మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఇందిరాగాంధీ. గత నెల అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా పనిచేయాలంటే సోనియా గాంధీ లాంటి అగ్రనేతలు పోటీ చేయడం తోడైనప్పుడే విజయాలు సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు అంటున్నారు.